అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రియమైన మీనరాశివారికి 2026 ఫిబ్రవరి 16 సోమవారం, 17 మంగళవారం, 18 బుధవారం, 19 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీ జీవితానికి దగ్గరగా ఉండే విధంగా ఈ వీడియోలో వివరించాం. ప్రతిరోజూ గ్రహస్థితులు మీ మనసుపై, ఆర్థిక పరిస్థితిపై, కుటుంబ సంబంధాలపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై ఎలా ప్రభావం చూపిస్తాయో స్పష్టంగా చెప్పాం. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలు ఎంత ముఖ్యమో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్న విషయాలు కూడా విశ్లేషించాం. మీ జీవితంలో చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్నివ్వగలదని గుర్తుచేస్తూ గ్రహాల సూచనలను సూటిగా మీకు అందించాం. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం ఒక ఆశీర్వాదం లాంటిది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీ ఒక్క కామెంట్ మీ జీవితంలో శుభశక్తిని ఆకర్షిస్తుంది. మా వీడియోను చివరి వరకు చూడండి. మీకోసమే, మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు వెలుగొందాలని కోరుకుంటూ ఈ విశ్లేషణ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఓం నమఃశివాయ. మీనరాశివారికి ఈ 4 రోజులు సహనానికి పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంది. ఫిబ్రవరి 16 నుండి 19 వరకు గ్రహస్థితులు మీ మనసును కొంత ఒత్తిడికి గురిచేసే విధంగా ఉండవచ్చు. మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా, మీ ఉద్దేశాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నా, ఎదుటివారు మీ మాటను సరిగా అర్థం చేసుకోకపోవచ్చు. ముఖ్యంగా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో మీరు చెప్పిన మాటలను తిరగరాయటం, మీమీద బాధ్యతలు మోపడం వంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు స్పందించే విధానం చాలా ముఖ్యం. వెంటనే ప్రతిస్పందించకండి. ఒక మాట చెప్పే ముందు 2 సార్లు ఆలోచించండి. మీ సహనం మీ శక్తి. కొన్నిసార్లు మౌనం పెద్ద సమాధానమవుతుంది. మీరు భావోద్వేగంగా స్పందిస్తే సమస్యలు పెరుగుతాయి. కాని మీరు శాంతంగా ఉంటే అదే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు అనుభవించే కష్టాలు శాశ్వతం కావు. ఇవి మీలో ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. మీరు గతంలో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఈసారి కూడా మీరు గెలుస్తారు. ఒక విషయం గుర్తుంచుకోండి. దేవుడు తనకు ఇష్టమైన వారినే ఎక్కువగా పరీక్షిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకు మాత్రమే అని అనుకోవద్దు. ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకంతో ముందుకు సాగాలి. మీ సహనం వల్లనే మీ కుటుంబం నిలబడుతుంది. మీ మౌనం వల్లనే పెద్ద గొడవలు ఆగిపోతాయి. మీ అర్థం చేసుకునే స్వభావం వల్లనే సంబంధాలు నిలుస్తాయి. ఈ 4 రోజులు మీకు భావోద్వేగంగా, భారంగా అనిపించినా, మీరు మీ మనసును కట్టిపడేస్తే పరిస్థితులు నియంత్రణలో ఉంటాయి. ఈ 4 రోజులు మీరు ప్లాన్ చేసిన పనులు కొంత ఆలస్యం కావచ్చు. మీరు ఆశించిన ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఒక పని పూర్తవుతుందనుకున్న సమయంలో మరో అడ్డంకి రావచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాకపోవచ్చు. పై అధికారుల నుండి ప్రశంసల కన్నా ప్రశ్నలు ఎక్కువగా రావచ్చు. వ్యాపారస్తులకు చెల్లింపులు ఆలస్యం కావడం, కస్టమర్ల నుంచి స్పందన తక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీరు మంచికే చేసిన పని కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఆటుపోట్లు మీను ఆపడానికి కాదు, మీ దారిని సరిచేయడానికి వచ్చిన సంకేతాలు. ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఆలస్యం వెనుక ఒక రక్షణ ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మనం వెళ్లబోయే దారి ప్రమాదకరమైతే ఆపడానికి ఆటుపోట్లు పంపిస్తాడు. కాబట్టి నిరాశపడకుండా ఆలోచించండి. ఈ అడ్డంకి వెనుక ఏ పాఠం ఉంది అని మీరు ప్రశ్నించండి. ఈ కాలంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, ఉద్యోగ మార్పు వంటి విషయాల్లో శాంతంగా ఆలోచించాలి. ఆటుపోట్లు వచ్చినప్పుడు అది ఓటమి కాదు, అది ఒక మార్గదర్శనం మాత్రమే. ఈ 4 రోజుల్లో మీకు అవమాన భావన కలిగే పరిస్థితులు రావచ్చు.
మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం, మీ మాటకు విలువ ఇవ్వకపోవడం, మీపై అనుమానం వ్యక్తం చేయడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఇది ముఖ్యంగా మంగళవారం లేదా బుధవారం రోజుల్లో ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. మీరు మీ మనసులో బాధను దాచుకోవచ్చు. నేను ఇంత చేసినా ఎందుకిలా అనే ఆలోచన కలుగుతుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, అవమానం శాశ్వతం కాదు, అది కాలంతో మాయమవుతుంది. మీరు వెంటనే ప్రతిస్పందిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. కాని మీరు మౌనంగా ఉండి మీ పనిని కొనసాగిస్తే కాలమే మీకు న్యాయం చేస్తుంది. మీ విలువను ఇతరులు నిర్ణయించరు, మీ విలువ మీ పనిలో ఉంది. ఈ సమయంలో మీరు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఎవరో మాట్లాడారని మీ నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు మీ నిజాయితీని వదలకండి. అవమానం అనుభవించిన వ్యక్తి మాత్రమే విజయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాడు. ఈ 4 రోజులు మీను లోపల నుంచి బలంగా తయారుచేస్తాయి. మీరు మౌనంగా భరించిన బాధే మీ భవిష్యత్తులో గౌరవంగా మారుతుంది. ఈ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు, నిర్ణయాలు వంటి విషయాల్లో అభిప్రాయ భేదాలు పెరగవచ్చు. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా చిన్న గొడవలు రావచ్చు. ఇది పెద్ద సమస్యగా మారకముందే ఆపాలి. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే గొడవ అక్కడే ఆగిపోతుంది. మీరు గెలవడం కంటే సంబంధం నిలవడం ముఖ్యం. సమాజంలో కూడా కొంత అపార్థం రావచ్చు. మీ గురించి అనవసర వ్యాఖ్యలు వినిపించవచ్చు. ఈ సమయంలో మీరు స్పందించకుండా ఉండటం మంచిది. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కుటుంబంలో గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఒత్తిడి వాతావరణం ఉండకూడదు. ఇంట్లో శాంతి ఉండేలా మీరు ప్రయత్నించాలి. ఈ 4 రోజులు మీ సహనం వల్లనే కుటుంబం నిలబడుతుంది. మీరు పెద్ద మనసుతో వ్యవహరిస్తే విభేదాలు తాత్కాలికంగా ముగుస్తాయి. మీరు కోపంతో స్పందిస్తే చిన్న విషయం పెద్ద సమస్యగా మారుతుంది. ఫిబ్రవరి 16 నుండి 19 వరకు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు. పాత బాకీలు గుర్తుకు రావచ్చు. మీరు ప్లాన్ చేసిన విధంగా డబ్బు చేతిలో ఉండకపోవచ్చు. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా మంగళవారం మరియు బుధవారం రోజుల్లో డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే పూర్తిగా ఆలోచించాలి. ఉద్యోగులకు జీతం ఆలస్యం కావచ్చు. వ్యాపారస్తులకు చెల్లింపులు రావడంలో ఆలస్యం ఉంటుంది. ఇది మీలో ఆందోళన కలిగిస్తుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఈ కాలంలో మీరు ఖర్చులను తగ్గించాలి. అవసరం లేని వస్తువులు కొనకండి. అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం నివారించండి. ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టకాలం శాశ్వతం కాదు. డబ్బు కొంతకాలం దూరమైతే అది తిరిగి వస్తుంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ కాలాన్ని సులభంగా దాటవచ్చు. ఈ 4 రోజులు మీకు ఆర్థిక నియంత్రణ నేర్పే సమయం. మీరు ఈ పాఠాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు ధైర్యంగా ఉండాలి. దేవుడిపై నమ్మకం ఉంచాలి. ఈ కష్టకాలం తరువాత మంచికాలం వస్తుంది. మీ సహనం, మీ జాగ్రత్త, మీ నమ్మకం ఇవే మీ రక్షణ. మీనరాశివారికి ఈ 4 రోజులలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుంది. బయటకు చూస్తే పరిస్థితులు కష్టంగా ఉన్నట్లు అనిపించినా లోపల ఒక దైవ సంకేతాల శ్రేణి మొదలవుతుంది. చాలాసార్లు మన జీవితంలో పెద్ద మార్పు రాకముందు ఒక నిశ్శబ్ద దశ వస్తుంది. అదే ఇప్పుడు మీకు కనిపించబోతోంది. మీరు అనుభవిస్తున్న కష్టాలు వ్యర్థం కావు. ఇవి ముగియబోతున్నాయని సూచించే కొన్ని సున్నితమైన సంకేతాలు మీ చుట్టూ కనిపిస్తాయి. మీరు గమనిస్తే తెలుస్తుంది. కొన్ని పనులు సహజంగానే సులభమవుతాయి. కొన్ని భయాలు తగ్గిపోతాయి. కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి అనుకోకుండా ప్రవేశిస్తారు. ఇవన్నీ దైవచలనం. దేవుడు ఎప్పుడూ ప్రత్యక్షంగా వచ్చి చెప్పడు, కాని సంకేతాల రూపంలో ముందే తెలియజేస్తాడు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితంగా ఇప్పుడు ఒక రక్షణ వలయం మీ చుట్టూ ఏర్పడుతోంది. కష్టకాలం మధ్యలో కూడా ఒక చిన్న వెలుగు కనిపిస్తే అది దైవం పంపించిన సంకేతమే. ఈ 4 రోజులు మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి గమనించాలి. ఏ చిన్న సానుకూల పరిణామాన్ని కూడా చిన్నదిగా చూడకండి. అదే భవిష్యత్తులో పెద్ద మార్పుకు పునాది అవుతుంది. మీ జీవితం మలుపు తిరిగే ముందు ఆరంభమయ్యే 5 సంకేతాల మొదటి దశ ఇదే. ఈ కాలంలో మీలో ఒక అర్థంకాని ప్రశాంతత కలగవచ్చు. బయట సమస్యలు ఉన్నప్పటికీ లోపల ఒక శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఇది సాధారణం కాదు. ఇది దైవ అనుగ్రహానికి సూచన.
మీరు అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనే కోరిక కలగవచ్చు. మంత్రాలు జపించాలనిపిస్తుంది. భక్తిపాటలు వినాలనిపిస్తుంది. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది ఆత్మ మేల్కొలుపు. ఇప్పటివరకు మీరు దైవాన్ని గుర్తుచేసుకున్నా ఇప్పుడు మీరు మరింతగా దైవం మీద ఆధారపడాలనిపిస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఆందోళన కాకుండా ప్రార్థన వైపు మళ్ళుతారు. ఈ మార్పు మీ జీవితంలో ఒక గొప్ప ప్రారంభం. అంతరంగ శాంతి అనేది పెద్ద ఆశీర్వాదం. డబ్బు లేకపోయినా, గౌరవం తక్కువైనా మనస్సులో శాంతి ఉంటే మనిషి నిలబడగలడు. ఈ 4 రోజుల్లో మీకదే లభిస్తుంది. మీరు ఒంటరిగా లేరని, ఎవరో ఒక శక్తి మీను కాపాడుతోందని మీ హృదయం చెబుతోంది. ఈ శాంతిని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజూ కొంతసేపు మౌనంగా కూర్చోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. భక్తితో ఒక చిన్న మంత్రాన్ని జపించండి. ఇదే మీకు రాబోయే మంచి కాలానికి పునాది. ఇప్పటివరకు మీరు పెద్ద సంతోషాల కోసం ఎదురుచూసి నిరాశ చెంది ఉండవచ్చు. కాని ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక మంచి మాట, ఒక చిన్న విజయవార్త, ఒక పాత స్నేహితుడి ఫోన్ కాల్, ఇవి మీ మనస్సుకు ఊరటనిస్తాయి. ఇవి సాధారణ సంఘటనలు కావు. ఇవి మీ బాధను తగ్గించడానికి వచ్చిన దైవ సంకేతాలు. మీరు గమనిస్తే తెలుసుకుంటారు. గతంలో మీకు చిరాకు కలిగించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. మీ ఇంట్లో చిన్న సంతోష వాతావరణం ఏర్పడవచ్చు. ఒక మంచి వార్త రావచ్చు. ఒక సమస్య తాత్కాలికంగా తగ్గిపోవచ్చు. ఈ చిన్న మార్పులను తక్కువగా అంచనా వేయకండి. ఇవే పెద్ద మార్పుకు ముందు మాట. ఈ కాలంలో మీరు కృతజ్ఞతాభావాన్ని పెంచాలి. ఇది లేదు అని ఆలోచించకుండా ఇది ఉంది అని గుర్తుచేసుకోవాలి. మీరు పొందిన ప్రతి చిన్న ఆనందం దేవుడి నుండి వచ్చిన బహుమతి అని భావించండి. చిన్న ఆనందాలను ఆస్వాదించడం నేర్చుకున్నవారే పెద్ద సంతోషాన్ని నిలబెట్టుకోగలరు. మీ జీవితంలో అద్భుతాలు ఒక్కసారిగా రావు. అవి నెమ్మదిగా చిన్న సంకేతాల రూపంలో ప్రారంభమవుతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం పొందే అవకాశం ఉంది. మీరు ఆశించని చోటు నుండి ఒక మంచి మాట, ఒక సలహా, ఒక ఆర్థిక సహాయం రావచ్చు. మీరు ఇంతకాలం ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఒక వ్యక్తి మీకు తోడుగా నిలబడతాడు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది దైవం పంపించిన సహాయం. కొన్నిసార్లు మనం సహాయం కోరడానికి కూడా సంకోచిస్తాం. కాని దేవుడు మన బాధను తెలుసుకొని మనం అడగకపోయినా పంపిస్తాడు. మీరు ఈ కాలంలో సహాయం స్వీకరించడం నేర్చుకోవాలి. అహంకారాన్ని వదిలేయాలి. ఈ సహాయం ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా ఒక మంచి మార్గదర్శకత్వం రూపంలో రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం లేక వ్యాపారంలో ఒక కీలక వ్యక్తి మీకు మార్గం చూపే అవకాశం ఉంది. ఈ సంకేతం మీకు చెప్పేదేమిటంటే మీరు ఒంటరిగా లేరు. మీ కష్టాన్ని చూసే శక్తి ఉంది. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కాలేదు. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కదలని పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. మీరు మాట్లాడలేకపోయిన వ్యక్తి మీతో మాట్లాడడం ప్రారంభించవచ్చు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కాని మీరు గమనిస్తే తెలుస్తుంది. గాలి దిశ మారింది. మీపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీరు ఊపిరి పీల్చుకునే అవకాశం లభిస్తుంది. ప్రతికూల పరిస్థితులు మారడం అనేది దైవ అనుగ్రహానికి స్పష్టమైన సూచన. మీరు గతంలో చేసిన పుణ్యఫలాలు ఇప్పుడు పనిచేయడం ప్రారంభించాయి. మీరు సహనంగా ఉండడం వృధా కాలేదు. ఈ కాలంలో మీరు ధైర్యంగా ఒక కొత్త అడుగు వేయవచ్చు. కాని తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారే వరకు వేచి ఉండాలి. మీ మనస్సులో కూడా మార్పు వస్తుంది. గతంలో బాధ కలిగించిన విషయాలు ఇప్పుడంతగా బాధించవు. మీరు గతాన్ని క్షమించడానికి సిద్ధమవుతారు. ఇదే నిజమైన విజయం. ప్రతికూలత నుండి అనుకూలత వైపు మారే ఈ దశలో మీరు కృతజ్ఞతాభావాన్ని పెంచాలి. మీకు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి. దైవానికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో మలుపు తిరిగే సమయం. బయట ఇంకా చిన్న సమస్యలు ఉన్నా లోపల మంచికాలం ప్రారంభమవుతోంది. మీరు నమ్మకం కోల్పోకండి. మీ సహనం, మీ భక్తి, మీ మంచితనం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. మీనరాశివారికి ఈ 4 రోజులలో కనిపించే 5వ సంకేతం అత్యంత శుభప్రదమైనది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, బంగారు కాలం ఒక్కసారిగా ఆకాశం నుండి పడదు. అది ముందుగా కొన్ని సూచనల రూపంలో వస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది.
మీరు ముందుగా భయపడ్డ పనిని ఇప్పుడు ధైర్యంగా చేయాలనిపిస్తుంది. మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే భావన. ఇదే బంగారు కాలం మొదటి సంకేతం. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తుంది. మిమ్మల్ని గతంలో తక్కువగా చూసినవారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం ఇప్పుడు గౌరవంగా మారే దశకు చేరుకుంటుంది. ఆర్థికంగా కూడా చిన్న పురోగతి కనిపిస్తుంది. చాలా పెద్ద లాభం కాకపోయినా ఒక స్థిరత్వం వస్తుంది. మీకు రావలసిన డబ్బు తిరిగి వచ్చే సూచనలుంటాయి. నిలిచిపోయిన పనులు కదుల్తాయి. బంగారు కాలమంటే కేవలం డబ్బు కాదు. అది మనసుకు ప్రశాంతత, కుటుంబంలో ఆనందం, సమాజంలో గౌరవం, దైవ అనుగ్రహం. ఈ 4 రోజులు ఆ ప్రారంభానికి పునాది వేస్తాయి. మీరు ఈ సంకేతాలను గుర్తించి కృతజ్ఞతతో ముందుకు సాగాలి. ఇప్పటివరకు మీ జీవితం ఒకే దారిలో నడుస్తున్నట్లు అనిపించి ఉండవచ్చు. సమస్యలు, ఒత్తిడులు, బాధలు ఇవే మీ దైనందిన జీవితంలో భాగమై ఉండవచ్చు. కాని ఇప్పుడు ఒక కొత్త మార్పు ఆరంభమవుతుంది. ఈ మార్పు మొదటగా మీ ఆలోచనల్లో కనిపిస్తుంది. మీరు గతాన్ని పట్టుకుని బాధపడటం తగ్గుతుంది. ఇప్పటి నుండి నేను కొత్తగా ప్రారంభిస్తాను అనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇది సాధారణ భావన కాదు. ఇది దైవ కరుణ వల్ల వచ్చే అంతరంగ మేల్కొలుపు. కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి. ఒక కొత్త ఉద్యోగ ఆలోచన, ఒక కొత్త వ్యాపార ప్రణాళిక, లేదా ఒక కొత్త సంబంధం. ఇవి మీ జీవితాన్ని మలుపు తిప్పగలవు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యాలి. భగవంతుడి కరుణ అంటే కష్టాలు పూర్తిగా మాయం కావడం కాదు, కాని కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరగడం. మీరు ముందు భయపడ్డ విషయాలు ఇప్పుడు అంతగా భయపెట్టవు. మీరు మీలోని బలాన్ని గుర్తించగలుగుతారు. ఈ కాలంలో మీరు చేసిన ప్రతి మంచి పని రెట్టింపు ఫలితాన్నిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు మరింతగా తిరిగి వస్తుంది. మీరు క్షమిస్తే మీ మనసు తేలికవుతుంది. కొత్త జీవిత మార్పు అనేది బయట ప్రపంచం కంటే ముందుగా మనసులో జరుగుతుంది. మీరు మీలో మారితే ప్రపంచం మీకు మారినట్లు అనిపిస్తుంది. ఈ 4 రోజులు ఆ మార్పుకు శ్రీకారం చుడతాయి. ఈ సమయంలో మీ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే ప్రత్యేక జాగ్రత్త అవసరం. గ్రహస్థితుల ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి, చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇది పెద్ద ప్రమాదం కాదు, కాని నిర్లక్ష్యం చేయకూడదు. గర్భిణీ స్త్రీలకు శాంతి వాతావరణం అవసరం. ఇంట్లో గొడవలు, వాదనలు, ఒత్తిడి ఉండకూడదు. మీరు కుటుంబ పెద్దగా ఉంటే ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచే బాధ్యత మీదే. ఆహారం, విశ్రాంతి, వైద్య పరీక్షలు ఇవి సమయానికి జరగాలి. డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. చిన్న లక్షణాన్ని కూడా తేలికగా తీసుకోకండి. మానసికంగా కూడా వారికి ధైర్యం చెప్పాలి. అన్నీ బాగానే ఉంటాయి అనే నమ్మకం కల్పించాలి. గర్భిణీ స్త్రీ మనస్సులో భయం ఉండకూడదు. ఆమె మనసు ప్రశాంతంగా ఉంటే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాలంలో దైవనామస్మరణ ఇంట్లో వినిపిస్తే మంచిది. భక్తి పాటలు, శాంతి మంత్రాలు వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి. మీరు ఇంటి శాంతిని కాపాడితే ఈ సమస్యలు తాత్కాలికంగా ముగుస్తాయి. మీనరాశివారికి సహజంగా మంచి హృదయం ఉంటుంది. మీరు ఎవరినైనా సులభంగా నమ్ముతారు. ఇతరుల బాధను చూసి మీరు బాధపడతారు. ఇదే మీ గొప్ప లక్షణం. కాని ఇదే మీ బలహీనతగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ వ్యక్తిత్వాన్ని పరిశీలించుకోవాలి. మీరు ఎవరికైనా అతిగా నమ్మకం పెడుతున్నారా? మీ మంచితనాన్ని ఎవరో ఉపయోగించుకుంటున్నారా అనే ప్రశ్నలు వేసుకోవాలి. మీ మంచి లక్షణం దయ, క్షమ, సహనం. ఇవి మీకు గౌరవం తెస్తాయి. కాని మీరు అవసరమైనప్పుడు నేదు అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు మీరు భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా నష్టాన్ని కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు లాజిక్తో ఆలోచించాలి అవసరం. మీ చెడు లక్షణం గతాన్ని ఎక్కువగా ఆలోచించడం, ఎవరో చేసిన తప్పును మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఇది మీ మనసుకు భారంగా మారుతుంది. మీరు క్షమించడం నేర్చుకుంటే మీలో శాంతి పెరుగుతుంది. వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావడమంటే మీ నిజస్వరూపాన్ని కోల్పోవడం కాదు, అది మీ బలహీనతలను సరిచేయడం. ఈ 4 రోజులు ఆ ఆత్మపరిశీలనకు సరైన సమయం. మీ వ్యక్తిగత జీవితంలో ఈ కాలం కొంత గందరగోళంగా అనిపించవచ్చు. మీరు మీ మనస్సులోనే ఎక్కువగా మాట్లాడుకుంటారు. బయటకు చెప్పలేని బాధలు ఉండవచ్చు. మీరు ఒంటరిగా కూర్చుని ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. నేను సరైన దారిలో ఉన్నానా అనే సందేహం కలుగుతుంది. ఇది సహజం. ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో ఇలా అనిపిస్తుంది. మీ వ్యక్తిగత నిర్ణయాలు ఈ సమయంలో చాలా ముఖ్యమైనవి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా సంబంధాలు, ఉద్యోగ మార్పు, డబ్బు పెట్టుబడులు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ భావాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవాలి.
మనస్సులోనే దాచుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒక మంచి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు మీకు ధైర్యం చెప్పగలడు. ప్రేమ సంబంధంలో ఉన్నవారికి అపార్థాలు రావచ్చు. మీ మాటలు స్పష్టంగా చెప్పాలి. మౌనం కొన్నిసార్లు అపార్థాన్ని పెంచుతుంది. వివాహితులైతే భాగస్వామితో సమయం గడపడం అవసరం. మీ వ్యక్తిగత జీవితం సరిగా ఉండాలంటే ముందుగా మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ధ్యానం చేయండి. ప్రతిరోజూ కొంతసేపు మీకు మీరే సమయమివ్వండి. ఈ 4 రోజులు మీ వ్యక్తిగత జీవితాన్ని మళ్లీ సమీక్షించుకునే అవకాశం. మీరు మీ విలువను గుర్తించాలి. మీ సంతోషం కూడా ముఖ్యమే అని అర్థం చేసుకోవాలి. మీరు ఇంతకాలం ఇతరుల కోసం జీవించి ఉంటే ఇప్పుడు మీకోసం కూడా కొంత సమయం కేటాయించండి. మీ మనసు బలంగా ఉంటే బయట ప్రపంచం ఎంత ఒత్తిడి తెచ్చినా మీరు నిలబడగలరు. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో కొంత గందరగోళం కనిపించే అవకాశం ఉంది. మీరు హృదయపూర్వకంగా ప్రేమించే స్వభావం కలవారు. కానీ అదే భావోద్వేగం కొన్నిసార్లు అపార్థాలకు దారితీస్తుంది. ఫిబ్రవరి 16 నుండి 19 మధ్య మీ మాటలు లేదా మీ నిశ్శబ్దం తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. మీరు ఎక్కువగా మనసులోనే బాధపడే స్వభావం కలవారు. ఎదుటివారు మీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు అతనికి లేదా ఆమెకు తెలిసే ఉంటుంది అని అనుకుంటారు. కానీ స్పష్టంగా చెప్పకపోతే అపార్థం పెరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా చెయ్యాల్సిందేమిటంటే ఓపెన్ కమ్యూనికేషన్. మీ భావాలను మృదువుగా చెప్పాలి. ఆవేశంతో మాట్లాడితే సంబంధం దెబ్బతింటుంది. ప్రేమలో ఉన్నవారు మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించకండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మధ్యలో మాట్లాడితే చిన్న విషయం పెద్దదవుతుంది. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే తీర్పు ఇవ్వకండి. ఒకసారి ప్రశాంతంగా అడగండి. నిజాన్ని తెలుసుకోకుండా కోపంతో నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. పరిష్కారంగా ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొంతసేపు దేవుని ముందు కూర్చొని మీ సంబంధం శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఒకసారి కలిసి దేవాలయానికి వెళ్లడం మంచిది. భక్తి మనస్సును మృదువుగా చేస్తుంది. మీ ప్రేమ సంబంధం నిజమైనదైతే ఈ 4 రోజులు దానిని మరింత బలోపేతం చేస్తాయి. చిన్న పరీక్షలు వచ్చాయి అంటే అది ముగింపు కాదు, అది బంధాన్ని బలపరిచే దశ మాత్రమే. వివాహితులైన మీనరాశివారికి ఈ కాలంలో చిన్న చిన్న వాదనలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు వంటి విషయాల్లో అభిప్రాయభేదాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గితే మాటలు గాయపరుస్తాయి. మీరు ఆవేశంలో మాట్లాడితే అది ఎదుటివారి హృదయాన్ని తాకుతుంది. తర్వాత మీరు బాధపడతారు. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే గెలవడం కాదు, సంబంధం నిలబెట్టుకోవడం ముఖ్యం. ఒక అడుగు వెనక్కి వేయడం ఓటమి కాదు, అది బంధం కోసం చేసిన త్యాగం. భార్యాభర్తలు కలిసి కూర్చుని తమ సమస్యలను ప్రశాంతంగా చర్చించాలి. ఆరోపణలు చెయ్యకుండా నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పాలి. మాటల్లో మృదుత్వం ఉంటే గొడవ తగ్గుతుంది. ఇంట్లో గర్భిణీ స్త్రీలు లేదా చిన్నపిల్లలు ఉంటే వాతావరణం శాంతంగా ఉండాలి. పెద్దల మధ్య గొడవ పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుంది. పరిష్కారంగా ప్రతి శుక్రవారం లేదా సోమవారం కలిసి శివాలయానికి వెళ్లి ప్రార్థన చేయండి. ఇంట్లో ఒకరోజు కలిసి భక్తిపాటలు వినండి. కుటుంబంగా భోజనం చేయండి. చిన్న విషయాల్లో ఒకరినొకరు ప్రశంసించండి. ఈ 4 రోజులు మీ వివాహ జీవితాన్ని పరీక్షించవచ్చు. కాని మీరు సహనంతో, ప్రేమతో స్పందిస్తే బంధం మరింత బలోపేతమవుతుంది. ఈ కాలంలో గ్రహస్థితులు మీ జీవితంపై గట్టిగా ప్రభావం చూపుతాయి. శని ప్రభావం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు చేసిన పనికి ఆలస్యం కలిగించవచ్చు. కాని అదే సమయంలో గురు ప్రభావం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. శని మీకు క్రమశిక్షణ నేర్పుతాడు. మీరు చేసిన తప్పులను సరిచేసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు అహంకారం లేదా నిర్లక్ష్యం చూపితే శని గట్టిగా పాఠం నేర్పుతాడు. గురువు మీకు దారి చూపే గురువులాంటివాడు. మీరు భక్తితో, నిజాయితీతో ముందుకు సాగితే గురు అనుగ్రహం మీకు లభిస్తుంది. విద్య, ఉద్యోగం, కుటుంబంలో చిన్న కానీ స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. బుధ ప్రభావం వల్ల మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు దైవనామస్మరణ చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం మంచిది. శని మరియు గురు అనుగ్రహం పొందడానికి సేవా కార్యక్రమాలు చెయ్యాలి. గ్రహాలు పరీక్షిస్తాయి కాని వదలవు. మీరు ధర్మమార్గంలో నడిస్తే చివరికి శుభఫలితమే లభిస్తుంది. విద్యార్థులకు ఈ కాలంలో ఏకాగ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. మొబైల్, సోషల్ మీడియా వంటి విషయాలు దృష్టి మరల్చవచ్చు. మీరు చదువుకు ఒక క్రమం పెట్టాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి చదవడం ప్రారంభించాలి.
పరీక్షలకు సిద్ధమవుతున్నవారు చివరి నిమిషం వరకు ఆలస్యం చెయ్యకండి. గురువుల సలహా తీసుకోండి. ధైర్యం కోల్పోవద్దు. ఉద్యోగస్తులకు పై అధికారులతో కొంత ఒత్తిడి ఉండవచ్చు. మీరు మీ పనిని సమయానికి పూర్తి చెయ్యాలి. అనవసర వాదనలు చెయ్యకండి. మీ పనితీరే మీకు రక్షణ. వ్యాపారస్తులకు చెల్లింపులు ఆలస్యం కావచ్చు, కానీ ఇది తాత్కాలికం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. చిన్న సేవింగ్స్ కూడా భవిష్యత్తులో పెద్ద ఉపశమనమిస్తాయి. డబ్బు వృద్ధి నెమ్మదిగా కానీ స్థిరంగా ఉంటుంది. మీరు తొందరపడి రిస్క్ తీసుకోకండి. చిన్న అవకాశాన్ని కూడా సీరియస్గా తీసుకుంటే అది పెద్ద లాభంగా మారుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం క్రమశిక్షణ. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకండి. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు మరియు రాబోయే కాలం శుభప్రదంగా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమఃశివాయ 108 సార్లు జపించండి. ఇది మీ మనస్సుకు శాంతి ఇస్తుంది. సోమవారం శివాలయానికి వెళ్లి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. మీ కష్టాలను శివుడి పాదాల వద్ద వదిలేయండి. శుక్రవారం అమ్మవారికి దీపం వెలిగించండి. గృహశాంతి కోసం ఇది చాలా శక్తివంతమైనది. శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయండి. శని ప్రభావం తగ్గుతుంది. పేదవారికి అన్నదానం చేయడం అత్యంత శుభప్రదం. మీరు ఎవరికైనా సహాయం చేస్తే దైవ అనుగ్రహం రెట్టింపవుతుంది. ఇంట్లో ప్రతిరోజూ ఒకసారి దైవనామస్మరణ వినిపించాలి. వాతావరణం పవిత్రంగా ఉండాలి. మీరు చేసిన ప్రతి మంచి పని మీకు తిరిగి వస్తుంది. మీరు క్షమిస్తే శాంతి వస్తుంది. మీరు నమ్మకం ఉంచితే దైవం మీకు మార్గం చూపుతుంది. ఈ 4 రోజులు పరీక్షలా అనిపించినా ఇవే మీ భవిష్యత్తు బలానికి పునాది. మీరు భయపడకండి. మీ సహనం, మీ భక్తి, మీ మంచితనం ఇవే మీకు రక్షణ కవచాలు. అమ్మ పార్వతి కటాక్షం మీపై ఉండాలి. ఓం హ్రీం శ్రీం క్లీం పార్వత్యై నమః. ప్రియమైన మీనరాశివారికి ఈరోజు చెప్పిన విశ్లేషణ మీకు కొంచెమైనా ధైర్యం ఇచ్చి ఉంటే, మీ మనస్సుకు శాంతి కలిగించి ఉంటే, అదే మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు లక్ష్యం. మీరు మా వీడియోలను చివరి వరకు చూస్తున్నారు. అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ప్రయత్నానికి గొప్ప ఆశీర్వాదం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీకు దగ్గరైన వారికి షేర్ చేయండి. ఎవరికైనా ఈ సందేశం ఉపయోగపడవచ్చు. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీ ఒక్క కామెంట్ దైవ ఆశీర్వాదాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తుంది. మాతో ఇలాగే ఉండండి. మీ విశ్వాసమే మా బలం. ధన్యవాదాలు. ఓం నమఃశివాయ.